దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించుట. ఈ లోకంలో మనం చూస్తే భయంకరంగా ఆరాధనలు జరుగుతున్నాయి, రకరకాలుగా ఆరాధనలు జరుగుతున్నాయి. కొంతమంది అనేక రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వెస్ట్రన్ స్టైల్లో ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది చప్పట్లతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు వాయిద్యాలే లేకుండా ఆరాధిస్తూ ఉంటారు. రకరకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారండి. వాస్తవంగా మనం ఎలా ఆరాధించాలి, దేవునిని ఎలా ఆరాధిస్తే ఆయనకు ఇష్టము, ఆయన ఎలా ఆరాధించమని కోరుకుంటున్నాడు అని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. నా ఉద్దేశం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదని కాదు, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకుండా ఉండకూడదని కాదండి. అవి వాటికి ప్రాముఖ్యత కాదు. అవి ఉపయోగిస్తున్నప్పటికీ మెయిన్గా మనం ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన హృదయము, మన ఆత్మ పరిశుద్ధాత్మ శక్తితో ఏకమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధించాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన శరీరంతో ఆరాధన ఉంది కానీ ఆత్మతో ఆరాధన చాలా తక్కువగా కనిపిస్తుందండి. దయచేసి గమనించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఆత్మ గనక పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనము దేవునిని ఆరాధించాలండి. హృదయపూర్వకంగా ఆయన చేసినటువంటి మేలులన్నీ మనం తలంచుకొని తలపోసుకొనుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, కృతజ్ఞత మనస్సు కలిగిన వారమై, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై ఆయనను ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడండి. సత్యముతో ఆరాధించడం అంటే యేసు ప్రభుల వారిని మనము కలిగి ఉండాలి. ఆయనే సత్యం. ఆయన చెప్పి ఉన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసయ్య మనకు సెలవిచ్చి ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకొని, యేసు ప్రభు వారిని కలిగి ఉండి, యేసు ప్రభు వారితో నడుస్తున్న అనుభవం కలిగిన నీవు యేసయ్యను నీ హృదయంలో ఉంచుకొని ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో, మీ యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతోను సత్యముతోను మీరు ఆయన ఆరాధించినప్పుడు పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు. మీ స్తుతి ఆరాధన, మన స్తుతి ఆరాధన ఒక ధూపము వలె, ఒక ధూమస్తంభము వలె మన దగ్గర నుంచి పైకి లేచి దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవునిని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఇప్పటి వరకు మీరు శరీరంతోనే ఆరాధించి ఉన్నారేమో, ఇప్పటి వరకు రకరకాల ఆరాధనలో మీరు పాల్గొని ఉన్నారేమో, మీకు ఆ అనుభూతి కలగలేదేమో. ఈ దినము నుంచి దేవునిని అడగండి, ప్రభువా, ఆత్మతో సత్యముతో నేను మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతున్నానయ్యా, నాకు అట్టి కృపను దయచేయ్యా, అట్టి కనికరమును నాకు అనుగ్రహించుదేవా అని మీరు అడిగినట్లయితే, యథార్థ హృదయంతో మీరు అడిగితే దేవుడు అట్టి కృపిస్తాడని ఎంతో సంతోషం ఉంటుందండి. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధించినప్పుడు మన ఆరాధన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సింహాసనం వద్ద చేరుతుంది. ఆయన సంతోషభరితుడై మన వద్దకు దిగి వచ్చి మన అవసరములన్నీ తీరుస్తాడు. మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన సమకూరుస్తాడు. మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆయనతో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుదాము. ఈ భూలోకంలో మనం బ్రతికున్నంత కాలము ఆరాధించుదాము. చనిపోయి పరలోకంలో చేరినా కూడా ఆయన ఆరాధిస్తూ మహిమపరచుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.